మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ పరిమితులు మిమ్మల్ని పరిమితం చేస్తున్నాయో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ప్రమోషన్ కోసం చేస్తున్నారా, లేకుంటే మీకు ఏదన్నా ఒక ఎజెండా ఇచ్చినారా ఈ ప్రభుత్వం, నాకు అర్థం కావడం లేదు. గతంలో ఇట్లనే కేసీఆర్ గారు కూడా అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారు వెంకటరామరెడ్డికి, అట్లనే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు నీకు కూడా ఈ టార్గెట్ ఇచ్చి రేపేమన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారా మరి నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ రకంగా మీరు పోలీస్ అధికారి అనుకుంటున్నారా లేక మీరు పొలిటీషియన్ అనుకుంటున్నారా, నన్ను విమర్శించే ముందు ఒకసారి మీరు ఆలోచన చేసుంటే బాగుండేదని అడుగుతున్నా. ఇది మీ పోలీస్ సర్వీస్ కండక్ట్ రూల్స్కి విరుద్ధం కాదా అని చెప్పి కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు ఇంటర్వ్యూలు దేనికోసం ఇస్తా ఉన్నారు, ఎందుకు ఈ హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూశాను. పెద్ద ఎత్తున ఈ హైడ్రాను భయపెట్టి హైడ్రా పేరు మీద భయపెట్టేసి వసూలు జరుగుతూ ఉన్నాయి, నా దృష్టికి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా కామెంట్ చేసినట్టుగా టీవీలో నేను చూశాను. అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వచ్చింది, హైడ్రా వెనుక పెద్ద ఎత్తున వసూలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు వచ్చిందని అంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో కూడా మరి ఒక్కసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎంత పారదర్శకంగా మీరు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా హైడ్రా నడుస్తూ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. అదే ఇంటర్వ్యూలో ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు అదే ఇంటర్వ్యూలో ఒక్కొక్కసారి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు, సంఘం అదేం చెరువు సల్కం చెరువులో ఓవైసీ గారి బిల్డింగ్స్ అట అకాడమిక్ ఇంట్రెస్ట్లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా నిర్ణయం తీసుకోలేము, ఇమీడియట్గా కూలగొట్టలేము అంటున్నారు కదా. దానికోసం 6 నెలలు వెయిట్ చేయాలా, లేదంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావాలని చెప్పి చెప్పేటువంటి నీతులు చెప్పేటువంటి రంగనాథ్ గారు, మరి ఈ ఫార్ములా వేరే ఇన్స్టిట్యూషన్స్కి వర్తించవా? మరి అది కేఎల్ఆర్ లాంటి ఇన్స్టిట్యూషన్సో లేకుంటే పల్లారాజేశ్వరరెడ్డి ఇన్స్టిట్యూషన్సో లేకుంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్కో మీరు ఇచ్చినటువంటి నోటీసులు మొన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీని డిమాలిష్ చేశారు. మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్స్ డిమాలిష్ చేసినప్పుడు ఆ రోజు మీకు విద్యార్థులు గుర్తుకు రాలేదా ఈ ప్రభుత్వానికి? మరి ఈరోజు ఓవైసీ బిల్డింగ్స్ కూల్చాలనంటే నీతులు చెప్తా ఉన్నారు. ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మీకు అకాడమిక్స్ అడ్డం వచ్చినాయి, విద్యార్థులు అడ్డం వచ్చినారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ మీకు తెలుసా? వాళ్ళు నడిపేది ఓ డిగ్రీ కాలేజో కాదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజో కాదు, దాంట్లో వొకేషనల్ కోర్సెస్ అని, ట్రైనింగ్ కోర్సెస్ అని రకరకాల కోర్సులు నడుస్తే 365 రోజులు ఆ బిల్డింగ్ ఆక్యుపై ఉంటుంది. మరి 365 రోజులు బిల్డింగ్ ఆక్యుపై ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని కూలుస్తారు? 6 నెలల సమయం ఎందుకు కావాలి మీకు? మరి వారికి 6 నెలల సమయం కావాలన్నప్పుడు అన్ని బిల్డింగ్లకు కూడా అదే వర్తిస్తుంది కదా. మరి ఎన్కన్వెన్షన్ కూర్చే ముందు ఎన్కన్వెన్షన్లో కొంతమంది మరి మ్యారేజ్ కోసమో ఫంక్షన్ల కోసమో అడ్వాన్స్లు కట్టి 2-3 రోజుల్లో వల్ల ఫంక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు అప్పుడు ఆలోచన చేయలేదా? మరి అక్కడ కూడా మరి వాళ్ళంతా కూడా అడ్వాన్సెస్ ఇచ్చి ఉన్నారు, అక్కడ కూడా కొన్ని మరి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ అన్ని కూడా మరి డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఆ రోజు ఎందుకు ఆలోచన చేయలేదు? మీరు కూల్చాలనుకునేది 24 గంటలు కూలుస్తారు. కానీ ఈరోజు ఓవైసీది కాబట్టి కేవలం ఈరోజు మీ మిత్రుడైనటువంటి ఎంఐఎంకి చెందినటువంటి, ఎందుకంటే మీరే చెప్పినారు కదా అక్బరుద్దీన్ ఓవైసీని ఉప ముఖ్యమంత్రి చేస్తాని. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ మీరు చెప్పినా చెప్పకున్నా మీ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. మీరు సాక్షాత్తు సభలో చెప్పారు, మీరు నా వైపు రండి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తాని. ఆ రోజు మీరు అఫీషియల్గా అనౌన్స్ చేశారా, అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారా? ఈ రోజు వాస్తవంగా ఎంఐఎంలో ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మీ ఈ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు వాళ్ళ బిల్డింగ్లు ముట్టుకోవడానికి భయపడుతున్నారా, జంకుతున్నారా? ఈరోజు వాళ్ళ బిల్డింగ్లు ముట్టడానికి మీకు చేతులు రావు, వాళ్ళ బిల్డింగ్లో వెళ్ళడానికి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా
మీరు చేస్తున్నటువంటి ఈ హైడ్రాలో కేవలం హిందువులు నివసించేటువంటి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ కూలకొట్టులు ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళడం లేదు? ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జాకు గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు, ఇండ్లు, అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.